వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్ ఆన్ గోల్డ్. బంగారం ఎప్పటికీ మనకు ఇంట్రెస్టింగ్ వస్తువే. అది ఆభరణం కావచ్చు, పెట్టుబడే కావచ్చు. ఏ విధంగా చూసినా గోల్డ్ మనకు విడదీయరాని బంధం ఉంది. ధనత్రయోదశి సందర్భంగా గోల్డ్ స్పెషాలిటీపై ఈరోజు చర్చ జరగబోతుంది. దానికన్నా ముందు బంగారం సెంటిమెంట్గా భావించే దానిపై ఓ స్పెషల్ స్టోరీ చూద్దాం. మన సంస్కృతి సాంప్రదాయాల్లో బంగారానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఫంక్షన్స్కు వచ్చే అతిథులు ఏదో ఒకటి బహుమతిగా ఇవ్వడం ఆనవాయితీ. ఇలా ఇచ్చే వాటిలో గోల్డ్దే మొదటి స్థానం. ఇక పెళ్లి సంగతి వేరే చెప్పనక్కర్లేదు. తాహతుకు తగ్గట్టుగా ఎంతో కొంత బంగారం ఇవ్వడం ఓ సాంప్రదాయం. ఇలా ప్రతి సందర్భంలోనూ బంగారాన్ని ఓ మంగళకరమైన వస్తువుగా భావిస్తారు. భవిష్యత్తులో కష్టమొస్తే బంగారం ఉందనే భరోసా ఎంతో ధైర్యాన్నిస్తుందనేది చాలా మంది అభిప్రాయం. మహిళలకైతే బంగారంపై ఉన్న మక్కువను వర్ణించడం కష్టమే. బహుమతి నగదు రూపంలో ఇచ్చే కంటే అంతే విలువ చేసే బంగారాన్ని ఇస్తే అది వారు జీవితంలో మర్చిపోలేరు. పదేళ్ల క్రితం గ్రాము బంగారం ధర 1000 రూపాయలుండేది. ఇప్పుడది 3 రెట్లు పెరిగిపోయింది. 2012 వరకు బంగారం ధర ఏటా దాదాపు 25% పెరుగుతూ వచ్చింది. అయినా బంగారం కొనుగోళ్లు ఏమాత్రం తగ్గలేదు. మనం కొనుగోలు చేసే బంగారంలో 90% పైగా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఏటా సుమారు 1000 టన్నుల దాకా ఇలా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. కేవలం ఆభరణాల రూపంలోనే కాకుండా బిస్కెట్స్, బార్స్, కాయిన్స్ రూపంలో బంగారాన్ని దాచుకుంటున్నారు జనం. దేశీయ మార్కెట్లో బంగారాన్ని ఎక్కువగా వస్తు రూపంలోనే కొనుగోలు చేస్తాం. ఇలా కొన్న బంగారాన్ని శాశ్వతంగా ఉంచుకోవడానికే ఇష్టపడతాం. అదే విదేశాల్లో అయితే బంగారాన్ని ఆదాయం పెంచుకునేందుకు కేవలం ఓ కమాడిటీగానే చూస్తారు. ఇలా కొన్న బంగారం కూడా కేవలం అకౌంట్లోనే ఉంటుంది. మార్కెట్ అప్పుడప్పుడు షేక్ అయినా బంగారం విలువ తగ్గదనేది ఓ బలమైన నమ్మకం. అండ్ బుకింగ్స్ అయితే ఒకటి లాస్ట్ ఇయర్కి కంపేర్ చేస్తే ఇయర్ కంపేర్ చేస్తే మాత్రం ఒక 25% to 30% గ్రోత్ ఉన్నదన్నమాట. ఇంకోటి ఈసారి ఒక మంచి పని ఏమైందంటే 1 month ముందు నుంచే కస్టమర్స్కి తెలిసిపోయింది గోల్డ్ రేట్ ఒక రీజనబుల్ లెవెల్స్కి వచ్చిందని. అందరూ మీడియాలో అన్నింటిలో చెప్పే వరకు కస్టమర్స్ వచ్చేసి మెంటల్లీ ప్రిపేర్ అయ్యి వచ్చారు. పర్చేజెస్ ఓన్లీ నాట్ ఓన్లీ ఫర్ ది ఫెస్టివల్ సీజన్, ఈవెన్ ఫర్ ది వెడ్డింగ్ సీజన్ కూడా మాకు బాగా బుకింగ్స్ వస్తున్నాయి. ప్రపంచంలో ఎక్కువగా బంగారాన్ని కొనేవారిలో మనమే నెంబర్ 1. బంగారం కొనడం, వాడకంలో మన దరిదాపుల్లో మరే దేశమూ లేదంటే నమ్మాల్సిందే. సుమారు 18,000 టన్నుల బంగారం భారతీయుల దగ్గర నిల్వ ఉందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంటోంది. దీని విలువ 950 లక్షల కోట్ల రూపాయలు. ఇది ఇండియా జీడీపీలో సగం. మనం ఏడాది పొడవునా సంపాదించే మొత్తంలో 10% బంగారం కొనేందుకు కేటాయిస్తామని రీసెంట్గా ఓ సర్వేలో తేలింది. మన దేశంలో బంగారు ఆభరణాలను చెడగొట్టి మరో ఆభరణంగా మార్చేందుకు పెద్దగా ఇష్టపడరు. పాత గోల్డ్ ఆర్నమెంట్స్ ను అమ్మితే తరుగు, తయారీ ఛార్జీలు ఇలా దాదాపు 20 నుంచి 25% వరకు నష్టపోతారు వినియోగదారులు. గోల్డ్ రీసైకిల్ వైపు ఆసక్తి చూపకపోవడానికి ఇది ఓ కారణమే. అయితే ఇటీవల కాలంలో బంగారం దిగుమతులపై ఆంక్షల కారణంగా గోల్డ్ రీసైకిల్ క్రమంగా పెరుగుతోంది. బంగారం మీద స్పెషల్ డిస్కషన్ చేయబోతున్నాం. బంగారం అంటే ప్రతి ఒక్కరికి, మహిళలకు కావచ్చు లేకుంటే ఇతరత ఎవరికైనా కూడా బంగారం అనేది ఒక సెంటిమెంట్గా మనం చూస్తున్నాం. అది ఇన్వెస్ట్మెంట్ కావచ్చు లేకుంటే ధరించే ఆభరణం కావచ్చు. అసలు బంగారం ధర ఎందుకు అంటే ఆల్ టైమ్ హైకి టచ్ అయిన బంగారం ధర ఇప్పుడు క్రమంగా గత 2 సంవత్సరాల నుంచి తగ్గుతూ వస్తుంది. ఇక్కడి నుంచి బంగారం ఇంకా తగ్గుతుందనే అంచనాలు ఉన్నాయి. అసలు బంగారాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న అంశాలు ఏంటి తెలుసుకునేందుకు చర్చలోకి మనతో పాటు ఉన్నారు జెన్ సెక్యూరిటీకి సంబంధించిన వేణుగోపాల్ గారు, మేజర్గా ఈ 2 సంవత్సరాల నుంచి బంగారం మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న అంశాలు ఏంటండి? అంటే ముఖ్యంగా 1980 నుంచి 2000 వరకు కనుక చూసినట్లయితే బంగారం నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అది చాలామంది అబ్జర్వ్ చేసి ఉంటారు. 20 years పీరియడ్ నెగిటివ్గానే పెర్ఫామ్ చేసింది. అక్కడి నుంచి చూస్తే 2001లో ఏంటంటే
గ్లోబల్గా కొంత రేషన్ కైండ్ ఆఫ్ సినారియో ఉండటం, తర్వాత మిగిలిన ఈక్విటీ మార్కెట్స్ కావచ్చు, కరెన్సీ మార్కెట్స్ కావచ్చు, బాగా వాల్టైల్గాను ప్లస్ వీక్నెస్ ఉండటం వల్ల గోల్డ్లో ఒక రకమైన ర్యాలీ అనేది స్టార్ట్ అయింది. 2001లో స్టార్ట్ అయిన ర్యాలీ దగ్గర 2012 దాకా కంటిన్యూస్గా వచ్చింది. దగ్గర $19-20 మనం ఔన్స్ ధర చూసాం, $19-20. అక్కడి నుంచి ఏంటంటే గ్రాడ్యువల్గా మళ్ళీ కొలాప్స్ అవుతూ వచ్చి దగ్గర $1180 దగ్గర సపోర్ట్ తీసుకుని ఇప్పుడు అరౌండ్ 1240 దగ్గర ఉంది. దీనికి మెయిన్ రీజన్ ఏంటి, లాస్ట్ 2 years పెర్ఫామ్ చేయకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే లాస్ట్ 10 years కంటిన్యూస్గా ఎవ్రీ ఇయర్ 20% పెరగడం ఫస్ట్ రీజన్. అంటే కంటిన్యూస్గా వన్ సైడెడ్గా పెరుగుతూ అంటే వచ్చింది. మొత్తంగా ఇచ్చిన స్టాటిస్టిక్స్ ప్రకారం దాదాపు 2 సంవత్సరాల కిందతో దాదాపు 10 సంవత్సరాల పాటు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మీద 23% రిటర్న్స్ ఇచ్చిందంట. యాన్యువల్గా 20% మినిమం పెరిగింది. ఈ పెరగటం ఒకటి కారణం అయితే, రెండోది ఏంటంటే ఈ లాస్ట్ 2 yearsలో ఏంటంటే అప్పటి వరకు కొంచెం అటు ఇటు సైడ్ వేస్లో ఉన్న ఈక్విటీ మార్కెట్స్ ఒకటి గ్లోబల్గా ఈక్విటీ మార్కెట్స్ అన్నీ బాగా రిక్కిపోయాయి. తర్వాత ముఖ్యంగా యుఎస్ ఎకానమీ ఒకటి బాగా స్ట్రాంగ్ అయింది. యుఎస్ ఎకానమీ ఎప్పుడైతే స్ట్రాంగ్ అయిందో అక్కడ డాలర్ బలపడటం, యుఎస్ని చూసి యూరోప్ స్ట్రాంగ్ అవటం, తర్వాత మిగిలిన ఎమర్జింగ్ మార్కెట్స్ లైక్ ఇండియా, చైనా ఇట్లాంటి మార్కెట్స్ అన్ని కూడా పెరగటం. అంటే ఒకవైపు ఏమో రియల్ ఎస్టేట్ పెరగటం, ఒకవైపు ఏమో కరెన్సీస్ స్ట్రాంగ్గా ఉండటం, మరొక వైపు ఏమో ఈక్విటీ మార్కెట్ స్ట్రాంగ్గా ఉండటం. ఇవన్నీ ఎప్పుడు కూడా ఏంటంటే ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే ఏ అసెట్ క్లాస్లో అయితే పెర్ఫార్మెన్స్ ఉంటుందో, ఏ అసెట్ క్లాస్లో అయితే కొంత సెంటిమెంట్ ఇంప్రూవ్ అయ్యి ర్యాలీ లాగా ఉంటుందో ఫండ్స్ అన్నీ అటు డైవర్ట్ చేస్తారు. సో అట్లా 10 years పెరిగింది కాబట్టి టెక్నికల్ కరెక్షన్ రావాలి కాబట్టి ఒకటి రీజన్. రెండోది ఏంటంటే మిగిలిన ఎకానమీ అంతా ఎప్పుడు కూడా ఏంటంటే గోల్డ్ మనం ఎలా చూస్తామంటే ఏదైనా ఆర్థిక అనిశ్చితి ఉంటే, ఏ దేశం అయినా సరే ఆ దేశం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా, లేకపోతేనేమో అక్కడ ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా, లేదు వార్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నా కూడా, లేదు ఇన్ఫ్లేషన్ కానీ డిఫ్లేషన్ కానీ అబ్నార్మల్ సినారీస్ ఉన్నా కూడా, అంటే ఎకానమీలో కూడా అబ్నార్మల్ సినారీస్ ఉన్నా, ఇట్లా ఏంటంటే రకరకాల అంటే రాజకీయ, ఆర్థిక, సామాజిక ఎలాంటి అనిశ్చితి ఉన్నా సరే ఏంటంటే ఫస్ట్ గోల్డ్ సేఫ్ హెవెన్గా భావించి అక్కడికి ఫండ్స్ అనేవి వెళ్తూ ఉంటాయి. మీరు అన్నారు గోల్డ్ సేఫ్ హెవెన్ అన్నారు, అంటే ఇన్వెస్ట్మెంట్కి దానికి కొంచెం కొన్ని కీలకమైన పాయింట్స్ ఉన్నాయి. దేశంలో ఇప్పటి వరకు దాదాపు ఉన్న బంగారం, ఇందాక మనం ఉన్నట్టుగా దాదాపు 18,000 టన్నుల బంగారంలో ఉన్న దాంట్లో ఒకవేళ ఇవాళ అమ్మితే ప్రతి ఒక్కరికి దాదాపు 37,000 రూపాయలు వచ్చే పరిస్థితి. అంటే ప్రతి వ్యక్తికి మనం దాదాపు జనాభా 100 కోట్లు 120 కోట్లు అనుకుంటే దానికి 30,000 రూపాయలు వస్తుందని చెప్పి ఒక అంచనా వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ చెప్పింది. అట్లాగే ఇండియన్ పాపులేషన్లో దాదాపు 50% మంది జనాభా 25 సంవత్సరాల లోపు ఉన్నారు. వీళ్ళంతా దాదాపు 10 ఏళ్లలో ఒకవేళ పెళ్ళిళ్ళు చేసుకుంటే దాదాపు ఏడాదికి దాదాపు 1.5 కోటి పెళ్ళిళ్ళు జరిగే అవకాశం ఉందని ఒక సర్వేలో తేలింది. అలా జరిగితే కనీసం అంటే 20 తులాలు, అంటే ఒక యావరేజ్గా తీసుకుంటే కొంతమంది 50 తులాలు కావచ్చు, కొంతమంది 10 తులాలు కావచ్చు, ఇట్లా పెళ్లికి సంబంధించి అమ్మాయికి పెట్టే బంగారాన్ని లెక్క వేసుకుంటే దాదాపు ఇప్పుడు మనం దిగుమతి చేసుకుంటున్న బంగారాన్ని కంటే ఒక 500 టన్నుల బంగారం అదనంగా అవసరమవుతుందని ఒక సర్వేలో తెలియదు. అంటే మొత్తంగా వేణుగోపాల్ గారు ఈ లెక్కలు గణాంకాలు మనం చూసుకుంటే నిజంగా ఎందుకండి మనకు అంత సెంటిమెంట్ గోల్డ్ మీద? మొదటి నుంచి ఇన్వెస్ట్మెంట్గా కాకపోయినా మీరు అన్నట్టుగా గతంలో రిటర్న్ ఇచ్చింది, ఇప్పుడు ఇవ్వట్లేదు బంగారం ఇన్వెస్ట్మెంట్ అయినా కూడా జనాలు ఇప్పటికి కూడా బంగారం అంటే ఆ ఇది ఉంది. అంటే ఏది మేజర్ ఫ్యాక్టర్ ఇందులో బంగారం మీద? చెప్పారు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి దేశంలో 18,000 టన్నుల గోల్డ్ ఉందనేది. ఇది వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సమ్ స్టాటిస్టిక్స్ కరెక్ట్, ఎక్కువగా ప్రాబిలిటీ ఉండొచ్చు, ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. బట్ లెక్కలోకి రాని గోల్డ్ కూడా మన దగ్గర ఎంతో ఉంటుందని చెప్పేసి నా అనుమానం. బట్ ఏదేమైనా ఏంటంటే గోల్డ్లో ఎందుకు అంత ఫ్యాన్సీ, ఎందుకు అంత మక్కువ అంటే మనం గడిచిన కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇది మనకి తెలిసిన ఒక మంచి అసెట్ క్లాస్. దీన్ని వాడటం, తర్వాత కష్టకాలంలో ఒక కుటుంబం ఆర్థికంగా ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు ఇది మనల్ని టెంపరీగా మనల్ని ఒక ఒడ్డుకు చేరుస్తుంది. సో అంటే టఫ్ టైమ్స్లో ఫ్యామిలీని ఆదుకునే ఒక ఆస్తిగా మనం చూస్తున్నాము. తర్వాత మన ట్రెడిషన్లో ఏంటంటే ముఖ్యంగా ఆడపిల్లలు పెళ్లి చేసినప్పుడు అవసరం అవుతుంది. అలాగే రకరకాల టైమ్స్లో కూడా మన గోల్డ్ కంపల్సరీగా మనం కన్జ్యూమ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇండియా అండ్ చైనా మీరు చూస్తే బిగ్గెస్ట్ కన్జ్యూమింగ్ కంట్రీస్. ఇద్దరు కూడా 800 నుంచి 1000 టన్నుల దాకా ప్రతి సంవత్సరం కూడా ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా. సో ఇప్పుడు కూడా ఈ 2 కంట్రీస్ నుంచి ఎందుకు డిమాండ్ అంటే ఒకటేమో మనం ఆర్నమెంట్స్ కావచ్చు, లేకపోతే బిస్కెట్ల రూపంలో భద్రపరచుకోవడం కావచ్చు, ఇట్లా ఏంటంటే న్యాచురల్గా ఉన్న డిమాండ్ మన ఫ్యామిలీ మెంబర్స్కి
ఫ్యామిలీ అకేషన్స్కి మనం లైఫ్ స్టైల్లో కూడా బంగారం అనేది ఒక పార్ట్గా ఉంది కాబట్టి మన దగ్గర ఎక్కువ కన్జంప్షన్ ఉంది. మన పాపులేషన్లో కూడా అది ఒక ఇదైపోయింది. అంటే మనం బట్టలు ఎలా ఇచ్చేస్తాం, ఇంకోటి ఎలా వాడతాము, అలాగే గోల్డ్ కూడా వాడాలి అనే ఒక ఇది. తర్వాత మన ఆచార వ్యవహారాల్లోనూ, తర్వాత మన నేటివిటీలోనూ గోల్డ్కి ఒక ప్రత్యేకమైన స్థానం ఎప్పటి నుంచో ఉంది కాబట్టి మనం కొత్తగా ఏం లేదు. దీనికి తోడు ఏంటంటే లాస్ట్ 10 yearsగా, ముఖ్యంగా లాస్ట్ 1.5 decade చూస్తే కనుక ఇన్వెస్ట్మెంట్ ఇంట్రెస్ట్ కూడా మన వేరే వెస్ట్రన్ కంట్రీస్ లాగా మన దగ్గర కూడా ఇన్వెస్ట్మెంట్ ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది. కాబట్టి కీలకమైన అంశం ఏంటంటే ప్రతి ఒక్కరూ అనుకునే దాంట్లో ఏంటంటే భూమి మీద బంగారం మీద పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఎప్పుడు నష్టపోరు అన్నది. అంటే అది సెంటిమెంట్. ఈ 2 సంవత్సరాలు తీసుకుంటే భూమి పరిస్థితి పెట్టుకోకుండా బంగారం మీద మొదటిసారిగా 2 సంవత్సరాల నుంచి పెట్టిన పెట్టుబడికి నష్టం చూస్తున్నారు. అంటే ఇప్పుడు గతంలో మాదిరిగా దాన్ని ఒక అభిప్రాయం చేర్చుకునే పరిస్థితి అంటే భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకుంటే వచ్చే అవకాశం ఉందా? అంటే బంగారంలో ఇన్వెస్ట్ చేసింది మనం ఇప్పుడు ఏంటంటే చాలామంది ఏం గమనిస్తున్నారంటే గత 10 సంవత్సరాల్లో పెట్టుబడి పెట్టాము, ఇయర్లీ ఎప్పుడు చూసినా సరే అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం నాకు పెరుగుతూ వచ్చింది తప్ప నన్ను ఏం ఇబ్బంది పెట్టలేదు, ఇలాంటి కైండ్ ఆఫ్ రిటర్న్సే నెక్స్ట్ కూడా ఉంటాయని చెప్పేసి మనం ప్రెడిక్ట్ చేస్తే కరెక్ట్ కాదండి. ఎందుకంటే మనం యాజ్ ఏ ఫైనాన్షియల్ అడ్వైజర్గా మేమేం చెప్తామంటే గోల్డ్ యాజ్ ఏ వాల్యూ ప్రిజర్వింగ్ అసెట్ క్లాస్గా మాత్రమే చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక పొలం ఉంది, ఒక 5 ఎకరాల పొలం ఉంది, నెలకి సంవత్సరానికి 10,000 చొప్పున కౌలు వస్తుంది అనుకోండి, అది ఆ కౌలు వస్తుంది. అలాగే ఒక 2 పోర్షన్ల ఇల్లు కానీ షాపింగ్ కాంప్లెక్స్ కానీ ఉంటే రెగ్యులర్ ఇంటర్వెల్స్లో రెంట్ వస్తుంది. లేదు షేర్ లాంటివి ఇట్లాంటివి ఏమైనా ఉంటే రెగ్యులర్ ఇంటర్వెల్స్లో డివిడెండ్స్ వస్తాయి. అట్లా రెగ్యులర్ ఇంటర్వెల్స్లో మనకి ఇన్కమ్ జనరేట్ ఏమైనా చేస్తా గోల్డ్ అంటే ఏమీ చేయదు. దీని నుంచి వడ్డీ కానీ ఇంకోటి కానీ ఏమి రాదు. బట్ ఎందుకు మనం మన పోర్ట్ఫోలియోలో ఉంచుకోవాలంటే ఇది ఒక వాల్యూ ప్రిజర్వింగ్ అసెట్ క్లాస్గా పెట్టుకోవాలి. ముఖ్యంగా మన దాని ప్రకారం మనం ఒక 10,000 రూపాయలు మనం ఒక సంవత్సరం సాలిన మిగుల్చుకున్నాం అనుకోండి, అందులో ఎంత శాతం ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగారంలో పెట్టుబడి పెట్టచ్చు? 5 to 10% అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం పెట్టొచ్చు అండి. ఇప్పుడు ప్రైస్ పెరిగింది తగ్గింది అనేది పట్టించుకోకుండా ఎవరైతే చిన్న మధ్యతరగతి కుటుంబాలు ఉంటారో వాళ్ళు గోల్డ్లో గ్రాడ్యువల్గా అక్యుములేట్ చేసుకుంటూ వెళ్దాం పిల్లల కోసం, లేకపోతే యాజ్ ఏ పార్ట్ ఆఫ్ అసెట్ ఎలిక్వేషన్ కోసం అనుకుంటే ఒక 5 నుంచి 10% డెఫినెట్గా పెట్టొచ్చు. ఒకవేళ ఇద్దరు పిల్లలు ఉండి ఇద్దరు కూడా ఆడపిల్లలే అయితే వాళ్ళకి కంపల్సరీగా గోల్డ్ అప్లికేషన్స్ గోల్డ్ వాళ్ళకి అందించాలనుకుంటే మటుకి ఇంకొక 5 to 10% కూడా, అంటే మ్యాక్సిమం ఆఫ్ 20%. బట్ జనరల్గా మేము సజెస్ట్ చేసేదంటే ఒక 5 to 10% కన్నా ఎక్కువ గోల్డ్లో అలొకేట్ చేయకుండా ఉంటే మంచిది. అంటే ఇంటర్నేషనల్గా ఒకవైపు పరిస్థితి చూస్తే బంగారానికి బాగా డిమాండ్ తగ్గింది అంటున్నారు, రెండో వైపు డాలర్తో పోలిస్తే రూపాయి స్ట్రాంగ్గా ఉంది, అంటే ఇంకా పడిపోదు, ఇక్కడ నుంచి నిలబడే పరిస్థితి అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ 2 సంవత్సరాల్లో క్రితం పెట్టి నష్టం చవి చూసిన వాళ్ళు ఒకవేళ రేపు పొద్దున భవిష్యత్తులో బంగారంలో పెడితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? అంటే లాభం వస్తుందంటారా? ఇంకా మార్కెట్ అంటే ఎట్లాంటి ఇది? అంటే ఇప్పుడు రీసెంట్గా చూసారు లాస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ యూరోప్లో సమ్ అన్సర్టనిటీ ఉంది. యూరోప్లో అటు జర్మనీ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, కొంత వీక్నెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడ వచ్చిన ఎకానమీ డేటా పాయింట్స్ కనుక చూస్తే కొంత వీక్నెస్ స్టార్ట్ అయింది. అలాగే చైనాలో స్లో డౌన్ స్టార్ట్ అయింది. జపాన్లో కూడా అంత అట్రాక్టివ్గా లేదు. ఆస్ట్రేలియాలో కూడా ఇబ్బంది పడుతుంది. అంటే వరల్డ్ ఓవర్ మీరు చూస్తే లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా యూఎస్తో ప్రారంభమై 2007-8 దగ్గర స్టార్ట్ అయిన రష్యన్ తర్వాత వాళ్ళు దాన్ని మిటిగేట్ చేయడానికి, అవాయిడ్ చేయడానికి స్టిమ్యులస్ ప్యాకేజీలు ఇచ్చుకుంటూ వెళ్ళారు. సో అదే స్టిమ్యులస్ ప్యాకేజీలు ఇప్పుడు వరల్డ్లో వెస్ట్రన్ కంట్రీస్ ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ కూడా ఇచ్చాయి. ఇప్పుడు చైనా కూడా ప్లాన్ చేస్తుంది. మేబీ ఇలా ఏంటంటే మొన్నటిదాకా గ్లోబల్గా మొత్తం లిక్విడిటీ అంతా డ్రైవ్ చేసిందంతా కూడా ఈ స్టిమ్యులస్ ప్యాకేజీల వల్ల, ఉద్దీపన పథకాల వల్ల ఆ ఫ్లో అనేది, కరెన్సీ ఫ్లో అనేది వచ్చింది. అది ఈక్విటీ మార్కెట్స్కి వచ్చింది, గోల్డ్కి వచ్చింది, అన్నిటికి వచ్చింది. ఇప్పుడు అవి స్టిమ్యులస్ ప్యాకేజీలు అనేవి గ్రాడ్యువల్గా కట్ చేసుకుంటూ వస్తున్నారు. ఈవెన్ యూఎస్లో కూడా నెక్స్ట్ 1 to 2 monthsలో మొత్తం స్టిమ్యులస్ అయిపోతుంది. సో అయిపోతే నెక్స్ట్ ఈ గోల్డ్లో ఇంత ప్రవాహం ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనం ఒక పక్కేమో స్పెక్యులేషన్ ఇంట్రెస్ట్ తగ్గడం చూస్తున్నాం. స్పెక్యులేషన్ ఇంట్రెస్ట్ ఎందుకు తగ్గుతుంది? డాలర్ స్ట్రాంగ్ అవుతుంది కాబట్టి డాలర్ వైపు వెళ్తారు. ఈక్విటీ మార్కెట్ స్ట్రాంగ్గా ఉన్నాయి, అన్ని కూడా మల్టీ ఇయర్ హైలు, ఆల్ టైమ్ హైలో ఉన్నాయి కాబట్టి ఈక్విటీ మార్కెట్స్కి వెళ్తారు. కరెన్సీ కూడా బాగుంది కాబట్టి కరెన్సీ వైపు వెళ్తారు. ఇంకా వేరే మార్కెట్స్ బాగుంటే అటు వెళ్తారు. సో గోల్డ్లో ప్రస్తుతానికి లాస్ట్ 2 years వచ్చిన సెల్లింగ్ మేబీ నెక్స్ట్ కపుల్ ఆఫ్ అట్లీస్ట్ క్వార్టర్స్ కూడా కంటిన్యూ అవ్వచ్చు. నా వ్యూ ఏంటంటే మనకి ఎప్పుడు కూడా ఏ ఆర్థిక అనిశ్చితి వచ్చినా, సామాజిక అనిశ్చితి వచ్చినా, లేకపోతే ఇంకో కైండ్ ఆఫ్ రాజకీయ అనిశ్చితి ఉన్నా కూడా ఫస్ట్ గోల్డ్ ఇంటర్నేషనల్గా షూటప్ అవుతుంది ఒకటి. రెండోది యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ఇదేంటంటే సెక్యూరిటీ కానీ ఆల్టర్నేట్ వాల్యూ అసెట్ కానీ ఎవరైనా మెయింటైన్ చేయాలంటే రూపీకి అగెనెస్ట్గా మనం దీనికి గోల్డ్ పెడతాం. అలాగే డాలర్కి సరిపోను అక్కడ గోల్డ్ పెడతారు ప్రతి కంట్రీలో కూడా. అట్లనంటే ఏ కంట్రీలో ఆ కంట్రీలో సెంట్రల్ బ్యాంక్స్ కూడా గోల్డ్ని పార్క్ చేయాలి, రిజర్వ్ చేయాలి. కాబట్టి న్యాచురల్ డిమాండ్ అంటూ మనలాంటి ఇండియా, చైనా మన ఇండియన్ సెంట్రల్ బ్యాంక్ అంటే రిజర్వ్ బ్యాంక్ మనం భావించే రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఎన్ని నిధులు ఉన్నాయని తెలుసుకునే ముందు ఒక్కసారి, ఎందుకంటే ఇవాళ ధనత్రయోదశి కాబట్టి ధనత్రయోదశి రోజు చాలామంది బంగారాన్ని ఒక లక్ష్మీదేవిగా చూసి ఆ రోజు కొంటే చాలా మంచిదన్న అభిప్రాయంతో
చాలా మంది కొంటున్నారు. అసలు ధనత్రయోదశి రోజు బంగారం కొందామన్న వాళ్ళ అభిప్రాయం ఏంటో ఒకసారి చూద్దాం. This year Dhanteras we are expecting a very good business. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే లాస్ట్ 2 yearsలో గోల్డ్ ఆల్మోస్ట్ లో లెవెల్లో ఉండడంతో లైక్ మ్యాక్సిమమ్ ఆఫ్ కస్టమర్స్ ఆర్ ట్రయింగ్ టు ఇన్వెస్ట్ మోర్ ఆఫ్ ద వాల్యూ ఫర్ దిస్ ధన్తెరస్. లాస్ట్ 20 years నుంచి ప్రీ బుకింగ్ ఆఫ్ ధన్తెరస్ వీ హ్యావ్ స్టార్టెడ్. సో దట్స్ లాట్ ఆఫ్ ప్రీ బుకింగ్ హ్యాపెన్. సో దట్ ఇప్పుడు చూడండి నేను గాడెస్లా కనిపిస్తున్నానా, అది డిఫరెన్స్. సో ఎందుకంటే వి యాక్చువల్లీ లుక్ లైక్ లక్ష్మీదేవి అనమాట, గర్ల్స్. అది మన అదృష్టం, అది మనం గర్ల్గా దేవుడు మమ్మల్ని బ్లెస్ చేశాడు. సో వీఆర్ వెరీ లక్కీ. కొంటే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందని అది కొంచెం అక్కడెక్కడో మైండ్లో ఉంది. సో మేము కొంటాం, ఎవ్రీ ఇయర్ కొంటాం. అయితే దీపావళి వస్తుంది కాబట్టి రేటు కొంచెం తగ్గింది, తీసుకుందాం అన్నట్టు వచ్చినాము. ఆ రోజు కొంటే లక్ష్మీదేవిని మన ఇంటికి ఆహ్వానించినట్టు అవుతుంది. అందుకే ఆ రోజు తీసుకోవాలని ముచ్చట పడుతున్నాము. బంగారం రేటు కూడా చాలా తగ్గినందుకు ఎక్కువ కొనాలని ఇంట్రెస్ట్ చూపుతున్నాము. అప్పటికి ఇప్పటికి పోలిస్తే రేట్స్ చాలా తగ్గినాయి లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి చూస్తే. అందుకోసమని మేము గోల్డ్ తీసుకోవడానికి వచ్చాము. ఈరోజు గోల్డ్ తీసుకుంటే మేము లక్ష్మీదేవిని మా ఇంటికి తీసుకుపోతున్నాం అని అనుకుంటున్నాము. లాస్ట్ ఇయర్ ధన్తెరస్కి కొనకుండా, ఎందుకంటే ఎక్కువ ప్రైసెస్ బాగా ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ఈ ఇయర్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు తక్కువగా ఉన్నాయి కాబట్టి సో సెంటిమెంట్ ఎందుకు కాదనుకోవాలని చెప్పి ఇప్పుడు కూడా వచ్చి కొందాం అనుకుని వచ్చామన్నమాట. లక్ష్మీదేవి బర్త్డే పుట్టినరోజు కాబట్టి లేడీస్ కొంటారండి. కానీ ఈసారి రేట్స్ బాగా తగ్గాయి కాబట్టి, లాస్ట్ ఇయర్ చాలా ఎక్కువ ఉంది కదా, ఈసారి రేట్స్ బాగా తగ్గిపోయింది. సో ఐ థింక్ బిజినెస్ ఎక్కువ అవుతుందేమో అనుకుంటున్నాను. మాకు సెంటిమెంట్ కాబట్టి బై గోల్డ్ అనమాట. బంగారంతో జరుగుతున్న ప్రత్యేక ఎడిషన్లో మనతో జాయిన్ అయ్యారు శిరీష గారు, మోర్ జ్యువెలర్స్కి సంబంధించిన కస్టమర్ రిలేషన్ ఆఫీసరు. తన అభిప్రాయాలు అంటే కస్టమర్స్ నుంచి ఎలాంటి బంగారం మీద వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉంటాయి, బంగారం కొనేప్పుడు వాళ్ళు ఏం చూస్తారని తెలుసుకునే ముందు ఒకసారి మా కరస్పాండెంట్ శృతి ఉన్నారు, అక్కడికి వెళ్దాం. ధనత్రయోదశి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ధనత్రయోదశి సందడి కనిపిస్తోంది. హైదరాబాద్లో బంగారు ఆభరణాల షాపులన్నీ కస్టమర్లతో కిక్కిరిసిపోతున్నాయి. అమాంతంగా పెరుగుతూ వచ్చిన ధరలు ఏడాది కాలంగా నేలచూపులు చూస్తున్నాయి. దీంతో అన్ని నగల దుకాణాల్లో గిరాకీ పెరిగింది. ధన్తెరస్ సెంటిమెంట్గా భావించే దానికి వర్కౌట్ అవుతున్నట్టు కనబడుతోంది. బంగారం షాపులో సందడిని మా ప్రతినిధి శృతి లైవ్లో అందిస్తారు. శృతి, హైదరాబాద్లో ధన్తెరస్ ధమాకా ఎలా ఉంది? పుత్తడి కొనుగోళ్లపై జనం ఏమనుకుంటున్నారు? ప్రస్తుతం మనం పంజాగుట్టలోని మో జ్యువెలర్స్లో ఉన్నాం. అయితే ఈరోజు ధన్తెరస్ కావడంతో ఉదయం నుంచే గోల్డ్ షాపులన్నీ దాదాపు చాలా కిక్కిరిసిపోయి ఉన్నాయి. లేడీస్కి చాలా సెంటిమెంట్ ఈ ధన్తెరస్. ఈరోజు బంగారాన్ని కొంటే డైరెక్ట్గా లక్ష్మీదేవిని ఇంటికి తీసుకెళ్ళినట్టుగా అనే ఫీల్తో చాలామంది తాహతుకు తగ్గట్టుగా ఎంతో కొంత బంగారాన్ని కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. దాంతో ఈరోజు చాలా కొనుగోలు జరిగాయని చెప్పవచ్చు సిటీలో. అలాగే దీనికి ముందుగానే ఒక ప్రీ అడ్వాన్స్ బుకింగ్స్ అనేవి కూడా జ్యువెలరీ షాపులు అందిస్తున్నాయి. దాంతో ఏంటంటే ఒక 1 week 20 days ముందు నుంచి కూడా చాలా మంది ఈ అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నారు. వాళ్ళందరికీ ముందే డిజైన్స్ కానీ వాళ్ళకి నచ్చినవి కానీ మోడల్ సెలెక్ట్ చేసుకుంటే ఈరోజు డైరెక్ట్గా డెలివరీ ఇచ్చే ఫెసిలిటీ కూడా చాలా షోరూమ్లు ఏర్పాటు చేశాయి. దాంతో చాలా మంది కస్టమర్లకు ఈజీ ప్రాసెస్ లాగా అయిపోయింది. అండ్ ఈరోజు ఎవరికి తాహతుకు తగ్గట్టుగా వాళ్ళు ఎంతో కొంత గోల్డ్ కొనడం సెంటిమెంట్గా భావిస్తున్నారు. చాలా ఇయర్స్ నుంచి కూడా ఈ సెంటిమెంట్ని ఫాలో అవుతూ వస్తున్నారు. ఆ సెంటిమెంట్ నిజంగా జ్యువెలరీ షాప్లకి ఈసారి చాలా వర్కౌట్ అవుతుందని చెప్పాలి. ఎందుకంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈసారి జ్యువెలరీ గోల్డ్ రేట్స్ అనేవి చాలా తగ్గాయి. లాస్ట్ ఇయర్ 30,000 అరౌండ్ 30 ఉన్నది, ఈసారి 27 అలా ఉంది. సో ఆల్మోస్ట్ ఒక 3,000 వేరియేషన్ ప్రైస్లో ఉంది. దాంతో ఏంటంటే చాలా ప్రైస్ వేరియేషన్ ఉంది కాబట్టి కొంచెం కొనాలనుకునే వాళ్ళు ఇంకాస్త ఆ అమౌంట్లోనే ఇంకెక్కువ గోల్డ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలా మంది గోల్డ్ కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మనతో కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఈ ధన్తెరస్ రోజు స్పెషల్ ఏంటి, ఎందుకు గోల్డ్ కొనాలి ఏంటి అనేది. మేడం చెప్పండి, అసలు ధన్తెరస్ రోజు గోల్డ్ ఎందుకు కొనాలి, ఈ గోల్డ్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ధన్తెరస్ని? Dhanteras, actually the word Dhanteras itself is wealth and prosperity. It is said to be that whatever you buy, gold, silver, jewelry, it is the sentiment attached with Dhanteras is if you buy on this day, auspicious day, it brings prosperity. So I make it a point to buy jewelry on this day. And I've noticed that, see, last year I bought this necklace, now I'm buying a diamond ring today. So you can see that's prosperity. ఎన్ని ఇయర్స్ నుంచి కొంటున్నారు మీరు ఈ గోల్డ్ అనేది ధన్తెరస్కి? Sorry? ఎన్ని ఇయర్స్ నుంచి గోల్డ్ కొంటున్నారు? From 16 years I've been buying gold and jewelry on Dhanteras. Maybe I buy coin, necklace, whatever, but still I make a point to buy on Dhanteras and put it in puja. ఓకే.
మనతో ఇంకాస్త మంది కూడా ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ధన్తేరాస్ రోజు గోల్డ్ ఎందుకు కొనాలి, ఆ రోజు గోల్డ్ కొంటే ఏంటి అనేది తెలుసుకుందాం. చెప్పండి మేడం, ఈరోజు గోల్డ్ కొనడానికి వచ్చారు కదా, సో ఈ ధన్తేరాస్ రోజు ఎందుకు గోల్డ్ కొనాలి, ఈరోజు కొన్న గోల్డ్ని ఏం చేస్తారు? ధన్తేరస్ అంటే లక్ష్మీదేవి పండగ అంటారండి. ఈరోజు గోల్డ్ కొంటే మళ్ళీ మనకి వచ్చే సంవత్సరం వరకు రెట్టింపు అవుతుందని అదొక సెంటిమెంట్ లాగా ఉంటుంది. కాబట్టి ఈరోజు గోల్డ్ కొని ఎల్లుండి పండగ కాబట్టి అమ్మవారికి వేసి మళ్ళీ మనం వేసుకుంటే బాగుంటుందని. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ప్రైస్ వేరియేషన్ చాలా ఉంది కదా, లాస్ట్ ఇయర్తో పోలిస్తే చాలా తగ్గింది. సో ఈసారి మీ బడ్జెట్లో ఇంకేమన్నా పెరిగిందా, ఎలా అనిపిస్తుంది? పెరిగిందండి, బడ్జెట్లో పెరిగింది. మళ్ళీ వేరే వేరే కొనుక్కుంటా ఉంటాం కదా. థ్యాంక్ యూ. అయితే ప్రైస్ వేరియేషన్ అనేది బాగా కలిసి వచ్చిందని చెప్పొచ్చు. అయితే సేల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకుందాం మనం ఒకసారి. ఈరోజు సేల్స్ ఎలా ఉన్నాయి సార్? ఈరోజు సేల్స్ ఎలా ఉన్నాయి? ధన్తేరాస్ ఎఫెక్ట్ ఎలా ఉంది? చాలా బాగుందండి, ఎందుకంటే ఈ కస్టమర్లో ఈ సెంటిమెంట్ వచ్చేసింది అనమాట. అయితే ఎవ్రీబడి ఈజ్ వెరీ హ్యాపీ టు కమ్ అండ్ సెలెక్ట్, ఇంకా బయింగ్ చాలా హ్యాపీగా ఉన్నారు. బేసిక్ రీజన్ ఏమొచ్చిందంటే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి గోల్డ్ రేట్ తగ్గింపు ఒకటి బెస్ట్ అడ్వాంటేజ్ వచ్చింది. ఇంకా ఈ ఇయర్లో చాలా డిజైనర్ జ్యువెలరీ కూడా కలెక్షన్ వచ్చేసింది. ఇదివరకు అంత డిజైనర్ జ్యువెలరీ ఇంపార్టెన్స్ లేకుండే ఇండియాలో, మళ్ళీ ఇప్పుడు మాత్రం డిజైనర్ జ్యువెలరీ లిమిటెడ్ ఎడిషన్ పీసెస్ కూడా చాలా అదైతుంది. ఒక డిజైన్ ఒకటే పీస్, అలా చాలా బిజినెస్ బాగా కస్టమర్స్ హ్యాపీగా కొంటున్నారనమాట. ఓకే, అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే సేల్స్ ఎంతవరకు పెరిగాయండి? అంటే రేట్ కరెక్షన్ అనేది మీకు కలిసి వచ్చిందని చెప్పొచ్చా? షూర్లీ అది చెప్పొచ్చు అండి, ఎందుకంటే జనరల్గా చూస్తే మాత్రం యావరేజ్ ఒక 20% అయితే గ్రోత్ ఉన్నదండి. 20% అయితే బిజినెస్లో క్వాంటిటీ వైజ్ చెప్తున్నాను నేను. క్వాంటిటీ వైజ్ అంటే ఒకవేళ ఎవరైనా 100 గ్రామ్స్ కొనాలనుకోండి, వాళ్ళు 120 గ్రామ్స్ కొంటున్నారు. అలా యావరేజ్గా ఎవరిదైనా బడ్జెట్ ఉంటే మాత్రము ఆ 15% తగ్గింపు వల్ల ఇంకా బడ్జెట్లో ఇంకా 5% ఎక్కువ పెరిగిపోయిందండి. అంటే ఈసారి ఆఫ్ సీజన్ చాలా ఉంది, లైక్ శ్రావణ మాసంలో కూడా మూడం రావడం, ఆ తర్వాత పెళ్లి ముహూర్తాలు కూడా ఎక్కువ లేకపోవడంతో బిజినెస్ అనేది ఇన్ని రోజులు డల్గా ఉంది. సో ఇప్పుడు ధన్తేరాస్తో అది కవర్ అయిందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా పెళ్లిళ్ళ సీజన్ కూడా ఉంది కదా, సో ఆ ఎఫెక్ట్ కూడా ఈ ధన్తేరాస్కి తెలుస్తుంది. అవునండి, యాక్చువల్లీ ఏంటంటే ఈసారి బెనిఫిట్ ఏమైందంటే, ఒకటి నెగిటివ్ పాయింట్ ఏమైందంటే మూడాలు అవన్నీ కలిసి వచ్చాయి. కానీ ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కలిసి వస్తే మాత్రం చాలా మటుకు మాత్రం అది కవర్ అయిపోతుందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇంకా ఓవరాల్గా ఈరోజు చూస్తే మాత్రం చాలా ఎంకరేజింగ్గా ఉందండి. ఓకే, థ్యాంక్ యూ. అయితే లాస్ట్ ఇయర్ ఉన్న చాలా డల్గా ఉందని చెప్పొచ్చు లాస్ట్ ఇయర్. అయితే ఈసారి మాత్రం ఇప్పటి వరకు ఉన్న డల్నెస్ కూడా ఈ ధన్తేరాస్తో కవర్ అయిందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చే పెళ్లి ముహూర్తాలకు కూడా ఈ రోజులు బాగుండడంతో ఒకేసారి సెంటిమెంట్తో పాటు అటు అకేషన్ కూడా కవర్ అయ్యేలాగా బయింగ్స్ అనేవి పెరిగాయని చెప్పొచ్చు. అయితే మనతో ఇంకాస్త మంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం ప్రైస్ వేరియేషన్స్తో ఎంత కలిసి వచ్చింది అనేది. సార్ చెప్పండి, లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇయర్ గోల్డ్ రేట్స్ బాగా తగ్గాయి కదా, సో ఆ ఎఫెక్ట్ ఎంతవరకు ఉందండి? చాలా మంచి ఎఫెక్ట్ ఉందండి, ఎందుకంటే లాస్ట్ ఇయర్ 3000 రూపీస్ అలా ఉండే పర్ గ్రాము, ఈరోజు 27,000కి వచ్చింది. దాని గురించి పీపుల్ అంటే కస్టమర్స్ వచ్చేసేసి అంటే కొద్ది గోల్డ్ కొనే వాళ్ళు కూడా ఈరోజు ఆ గోల్డ్ ధర తక్కువ ఉన్నదని కొద్దిగా ఎక్కువనే తీసుకుంటున్నారు. కస్టమర్ చాయిసెస్ ఎలా ఉంటున్నాయి? కస్టమర్స్ చాయిస్ అయితే డే బై డే పెరుగుతూ ఉంటుందండి. దాని ప్రకారం కూడా మేము కూడా ప్రిపేర్ అయి ఉంటాం. 2-3 మంత్స్ బిఫోర్ నుంచే మా డిజైనర్ తోటి అంతా డిజైన్స్ చేయించేసి ఇవన్నీ కొత్త కొత్త డిజైన్స్ అంటే ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూ ఉంటుంది. అయితే ఈ డిజైనర్ జ్యువెలరీ అనేది కూడా ఈసారి ధన్తేరాస్కి స్పెషల్గా అని చెప్పొచ్చు. అంటే ఇంతవరకు మామూలుగా డ్రెస్సెస్కే పరిమితం, శారీస్కే పరిమితమైన ఇదనేది ఈ డిజైనర్ అనేది ఇప్పుడు జ్యువెలరీకి కూడా వచ్చేసింది. అంటే సింగిల్ ఏదైనా డిజైన్ సరే సింగిల్ పీస్లోనే అవైలబుల్గా ఉండడంతో కూడా కస్టమర్లు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని చెప్పొచ్చు. అలాగే చాలా రోజుల తర్వాత జ్యువెలరీ షాపులన్నీ కలకలలాడుతున్నాయని చెప్పొచ్చు. దీంతో ధన్తేరాస్కి అలాగే కస్టమర్స్కి గ్రాండ్గా వెల్కమ్ చెప్పడానికి చాలా జ్యువెలరీ షోరూమ్లన్నీ కూడా గ్రాండ్గా వెల్కమ్ చెప్తున్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి. స్టూడియో. థ్యాంక్ యూ శృతి. నీ దగ్గర కూడా ఏదైనా ఉంటే డబ్బు ప్లాన్ ఉంటే బంగారం కొనుక్కొని వచ్చేసాయి. ఈలోపు మహిళగా శిరీష గారు, బంగారం అన్నది ఒక సెంటిమెంట్ మహిళలు. ఎందుకు అంత బంగారాన్ని అంత ప్రేమిస్తారు మహిళలు? అది ఒక డిజైనర్ పీస్ మనం వేసుకుంటే లేడీస్కి అదో లుక్ ఉంటుంది సార్. ఒక శారీ వేస్ కానీ వర్క్ శారీ మీద వాళ్ళు కస్టమర్స్ వచ్చి అడుగుతారు, అమ్మ నేను నెక్స్ట్ వీక్ మ్యారేజ్ ఉంది, నెక్స్ట్ మంత్ నేను ఫంక్షన్కి వెళ్ళాలి, సో నాకు ఇలా కావాలి, ఈ వేరియేషన్లో కావాలి, ఇలా కావాలి అని కస్టమర్స్. మీరు ఒక మహిళ, మీరు కూడా బంగారం మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది. బంగారాన్ని ఎంతో కొంత మీ తల్లిదండ్రుల నుంచి కావచ్చు, లేదంటే మీ భర్త నుంచి కావచ్చు, ఎవరినైనా కూడా ఏం కావాలంటే ఫస్ట్ మహిళ బంగారం ఇస్తే సంతోషపడుతుంది. ఎందుకంత బంగారం మీద మక్కువ? అది లేడీస్కి కామన్ సార్. కంపల్సరీ 100% వాళ్ళు ఎక్కువ మనీ మీద కూడా వాళ్ళకి ఉండదు, బంగారం మీద వాళ్ళకి ఎక్కువ మక్కువ ఉంటుంది. బంగారం మీద చర్చ చేస్తున్నాం. బంగారం సెంటిమెంట్గా ఎందుకు అందరూ మనం భావిస్తాం, అదేవిధంగా బంగారాన్ని ఒక పెట్టుబడిగా ఎందుకు ఎంచుకుంటాం అనే దీని మీద మనం చర్చ చేస్తున్నాం. చర్చలో శిరీష్ గారు,
బంగారం కొనే ముందు ఇవాళటి కస్టమర్ ఒకప్పుడు గతంలో ఒక ట్రెడిషనల్ కస్టమర్ అంటే చాలా సంవత్సరాల క్రితం వచ్చే వాళ్ళకంటే ఇప్పుడున్న కస్టమరు మేజర్గా బంగారం కొనేప్పుడు ఏం చూస్తున్నారండి? వాళ్ళు ఏం అడుగుతారు మిమ్మల్ని? యాక్చువల్లీ ఇప్పుడంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అయిపోయింది సార్. ఎందుకంటే వాళ్ళు పెట్టుబడి పెట్టేది ఫ్యూచర్లో కూడా వాళ్ళ డాటర్స్, వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా కూడా వేసుకునేలా ఇప్పుడు డిజైనర్ పీసెస్ ఎక్కువ ఎంచుకుంటున్నారు. ఎందుకంటే డైమండ్ కానీ ఫస్ట్ వచ్చిన వెంటనే మాకు డైమండ్ జ్యువెలరీ అడుగుతారు ఎక్కువ. ఆల్మోస్ట్ మేము డైమండ్ జ్యువెలరీ ఎక్కువ సేల్ చేస్తాం. తర్వాత రోజ్ కట్ డైమండ్స్ అని వస్తున్నాయి సార్, అవి కూడా డిజైనర్ పీసెస్. మేము మా వెనకాల 5000 మెంబర్స్ డిజైనర్స్ని పెట్టి మేము చేపిస్తాం సార్ ప్రతి ఐటమ్. అంటే ఇప్పుడు వచ్చిన దీంట్లో మీరు అంటే మేజర్గా వచ్చి అడుగుతున్నప్పుడు బంగారాన్ని గతంలో తీసుకుంటే స్టోన్స్ ఇవన్నీ ఉండేవి. ఈ రోజుల్లో ఒకవేళ మళ్ళీ తిరిగి బంగారాన్ని అమ్మితే నష్టపోతామన్న భావనతో గతంలో ఏంటంటే మొత్తం బంగారం ఉండే విధంగా తీసుకునేవాళ్ళు. ఇప్పుడున్న ట్రెండ్ మారింది. మేజర్గా అప్పటికి ఇప్పటికి ఎలాంటి తేడా ఉందండి? అప్పుడు ఓన్లీ బంగారం కావాలి అని అడిగేవారు సార్. ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు ఎలా అంటే మాకు ఫస్ట్ డైమండ్స్ ఎక్కువ అడుగుతారు. ఎందుకంటే వాళ్ళకి డైమండ్స్లో ఎటువంటి నష్టపోయేది ఉండదు. ఎందుకంటే డైమండ్స్ ఫుల్ వాల్యూ వస్తుంది, అలానే గోల్డ్ వాల్యూ కూడా ఫుల్ వస్తుంది వాళ్ళకి. దానివల్ల వాళ్ళకి దాంట్లో నష్టపోయేది ఏమి ఉండదు. సో దాని గురించి మాకు ఎక్కువ డైమండ్స్ ఎక్కువ. ఒక నగ అంటే కంటెంపరీ ఒక హెవీ ఉండేట్టుగా నగ తీసుకునే పరిస్థితి డైమండ్స్తో ఉంటే మేజర్గా ఏ అంశాలని చూడాలి? ఒక నగ కొనే ముందు షాప్కి వెళ్ళిన తర్వాత ఏ అంశాలని చూడాల్సి ఉంటుంది? ఫస్ట్ వచ్చేసి అది ఏ కలర్, దాని క్లారిటీ, అది ఎన్ని క్యారెట్స్ ఉంది, దానికి ఒక ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ ఉందా లేదా, అవన్నీ ఫస్ట్ చూసుకుంటారు సార్ కస్టమర్. ఎవ్రీ కస్టమర్ దాని గురించి వాళ్ళు చూడకముందే మేము ఫస్టే వాళ్ళకి చెప్తాం, అమ్మ ఇది ఈ కలర్ ఉంది, ఇది ఈ క్లారిటీ ఉంది, మేము మొత్తం అన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే వాళ్ళకి అది సేల్ చేస్తాం. అంటే ఇక్కడ ఇప్పుడు ఉన్న విషయం ట్రెండ్లో గతంలో తల్లిదండ్రులు అంటే తల్లి తండ్రిలో వాళ్ళు చెప్పిన దాన్ని యంగ్ ఉమెన్ అంటే మహిళలు తీసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు సొంతంగా వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని వాళ్ళకి కావాల్సింది వాళ్ళు నచ్చిందిగా ఉంటున్నారు. అంటే ఈ రోజు లెక్క ప్రకారం చూస్తే యువతులు ఎక్కువగా ఎట్లాంటి జ్యువెలరీని ఇష్టపడుతున్నారు? డిజైనర్ పీసెస్ సార్. డిజైనర్ అంటే ఎలా ఉంటుంది? అంటే డిజైనర్ అంటే ఒక్క పీస్ ఒక్కటే వస్తుంది, ఒక డిజైనర్ పీస్ ఒక్కటే వస్తుంది. ఇంకోటి రెడీ చేయడానికి కనీసం 1 year టైం తీసుకుంటారు సార్. 1 year 6 months అలా ఉంటుంది. సో దాని గురించి ఏంటంటే ఎక్కువ మా దగ్గర మేము డిజైన్స్ పెట్టుకుంటాం, డిజైనర్ని కూడా పెట్టుకుంటాం మేము. వాళ్ళు చెప్తారు మాకు ఈ మోడల్లో ఇలా కావాలి డిజైన్. సో మేము ఏం చేస్తామంటే వాళ్ళకి డిజైన్ చూపిస్తాం సార్. చూపించిన తర్వాత వాళ్ళు చేస్తారు, ఇది ఆర్డర్లో ఇలా చేసి ఇవ్వాలమ్మా. సో మేము అలానే డిజైనర్ పీస్ ఒక్క పీస్ మాత్రం వాళ్ళకి చేపిస్తాం. ఎందుకంటే వాళ్ళు ఇంకొకరి దగ్గర ఆ పీస్ చూస్తే మళ్ళీ మా దగ్గరికి వచ్చి అడుగుతారు కదా సార్. సో దాని గురించి మేము అలా డిజైనర్ పీసెస్ ఎక్కువ సేల్ చేస్తాం. అంటే ఇవాళ ధనత్రయోదశి నిన్నటి నుంచి వచ్చిన వాళ్ళు గతంలో అంటే ప్రీ బుకింగ్ చేసుకొని చాలామంది డబ్బులు కట్టి బంగారం వాళ్ళకి కావాల్సింది కొనుక్కొని, అంటే ఈ దీంట్లో ఎక్కువగా నగలు కొనేందుకు ఇష్టపడుతున్నారా, లేదంటే బంగారు కాయిన్స్ కానీ లేదంటే బంగారం గోల్డ్ బార్ అట్లాంటిదని ప్యూర్ గోల్డ్ ఎట్లాంటివి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? ఎక్కువ ఇంట్రెస్ట్ అంటే సార్ ఇప్పుడు వచ్చేసి నెక్లెసెస్ ఎక్కువ తీసుకుంటున్నారు మా దగ్గర. నెక్లెసెస్ అని డైమండ్ జ్యువెలరీ, రోజ్ కట్ డైమండ్ జ్యువెలరీ మొత్తం సెట్స్ గురించే మాకు ఎక్కువ. ఎందుకంటే లాస్ట్ మేము 1 month బ్యాకే మేము మొత్తం ఆర్డర్స్ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం. మొత్తం వాళ్ళందరూ వచ్చి ఈరోజు మనీ పే చేసి మొత్తం అందరూ తీసుకెళ్తున్నారు. సార్ వేణుగోపాల్ గారు ఇందాక చెప్పినట్టు మహిళలకి ఒక సెంటిమెంట్ గోల్డ్ అన్నది అది ఎన్ని ఇది చేసినా కూడా దాన్ని తగ్గించుకోలేకపోతున్న పరిస్థితి. ఒక విధంగా మనం గోల్డ్ కొనుక్కుంటున్నప్పుడు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కూడా బంగారు దిగుమతుల మీద ఆంక్షలు పెట్టింది. ఎందుకంటే బంగారం ఎక్కువ దేశంలోకి వస్తే ఇబ్బందికరమైన పరిస్థితి. అంటే ఒకవేళ బంగారం ఎక్కువ దిగుమతి చేసుకుంటే ఏం పరిస్థితి? ఎందుకు ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది? అంటే మెయిన్గా ఏంటంటే ఫిజికల్ డెఫిసిట్, మనకి లోటు అనేది ఎక్కువ అవుతుంది. మనం ఒకవైపు ఏమో జీడిపి గ్రో అవ్వడానికి అంటే స్థూల జాతీయ ఉత్పత్తి పెరగడానికి ఒకవైపు చర్యలు తీసుకుంటుంటే, మరొక వైపు మనం ఎసెన్షియల్ కమోడిటీ లైక్ క్రూడ్ ఆయిల్, ముడి చమురు దగ్గర 70 to 80% మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. సో దానికి మనం ఎలాగో కేటాయింపులు చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే మనకి ఇక్కడ న్యాచురల్ రిజర్వ్స్ అంత లేవు. తప్పనిసరి పరిస్థితులు బయటికి మనం తీసుకోవాలి. పెట్రోల్, గ్యాస్, కిరోసిన్, ఇట్లా నాఫ్తా ఇవన్నీ కూడా ఆయిల్, ముడి చమురు యొక్క డైరెక్ట్ ప్రొడక్ట్స్ కావచ్చు, సబ్ ప్రొడక్ట్స్, బై ప్రొడక్ట్స్ కావచ్చు. సో ముడి చమురుకి ఎక్కువ కేటాయింపులు మనం చేస్తున్నాం. మనం సంపాదించే సంపాదనలో ఎక్కువ భాగాన్ని దేశం నుంచి బయటికి ఏ రూపంలో వెళ్తుందంటే ముడి చమురు రూపంలో. రెండోది ఏంటి అంటే బంగారం ప్రతి సంవత్సరం
మనకు చెప్పారు దగ్గర 900 నుంచి 1000 టన్నులు 800 నుంచి 1000 టన్నులు కొంటున్నారు ఇండియన్స్ అంటే దీనికి ఎంత అమౌంట్ మనం బయటికి ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ ఏమి లేదు. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఎక్కడ కూడా గనులు ఈ మధ్యకాలంలో బాగా ఎక్స్పోర్ట్ చేసిన పరిస్థితి లేదు మన ఇండియాలో. సో బయట నుంచి మనం అది కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, దిగుమతి చేసుకుంటున్నాం. ఇది కాకుండా ఎలక్ట్రానిక్ గూడ్స్, ఈ మూడుకి మనం ఎక్కువ ఫండ్స్ కేటాయిస్తున్నాం, ఎక్కువ ఫండ్స్ బయటికి వెళ్ళిపోతున్నాయి మనకి. సో దానివల్ల ఏంటంటే ఫిజికల్ డెఫిసిట్ అనేది మనకి ఇబ్బంది వస్తుంది. సో లోటు అనేది పెరుగుతుంది. లోటు పెరగకుండా ఉండడం కోసం ఏంటంటే ముడి చమురుని మనం ఏం చేయలేం, డెఫినెట్గా ఇంపోర్ట్ చేసుకొని తీరాల్సిందే. రెండోది ఏంటి, బంగారాన్ని ఏం చేస్తున్నాం, ఇంపోర్ట్ డ్యూటీ పెట్టారు. ముందు 2%తో స్టార్ట్ చేసి దగ్గర 10% దాకా తీసుకెళ్లారు. అట్లన్నా ఏమన్నా కంట్రోల్ అవుతారేమో అని చెప్పేసి దానివల్ల ఏంటి, ఈ దొంగ బంగారం లేకపోతే ఇంకో బంగారం ఎక్కువైపోయింది. సో ఒకవైపు ఏమో మనకి 10% దాకా ఇంపోర్ట్ డ్యూటీ విధించడం వల్ల కొంత ఇంపోర్ట్స్ ఇంతకుముందు వచ్చినంత ఫ్లో ఇప్పుడు లేదు, అంత వెలుగు రావట్లా. రెండోది ఏంటంటే ఇక్కడ మనకి అంటే ప్రైస్ కూడా హైలో ఉండటం కూడా మేబీ ఒక రీజన్ అయి ఉంటుంది ఎక్కువ కొనుగోలు జరగకపోవడానికి. ఇది కాకుండా ఏంటంటే మనకి 80-20 రూల్ ఒకటి ఉంది గవర్నమెంట్, అది కూడా గోల్డ్ని రిస్ట్రిక్ట్ చేయడానికి, గోల్డ్ ఇంపోర్ట్ని రిస్ట్రిక్ట్ చేయడానికి మీరు తీసుకొచ్చిన దాంట్లో మళ్ళీ 20% యూ హ్యావ్ టు ఎక్స్పోర్ట్ అని చెప్పింది. అంటే తీసుకొచ్చిన గోల్డ్లో మళ్ళీ 20% మళ్ళీ తిరిగి మీరు ఎగుమతి చేయాలి, దిగుమతి కాదు. అంటే ఈ మధ్యలో వచ్చిన దాంట్లో కొంచెం ఆంక్షలు సడలించారన్నది. రెండో విధంగా క్యాడ్ కొద్దిగా కంట్రోల్లోకి వచ్చింది, అట్లాగే పరిస్థితి కొంచెం మెరుగుపడిందన్న ఉద్దేశంతో బంగారు దిగుమతి మీద కొంచెం ఆంక్షలు ఎత్తివేస్తుంటే ఈ మధ్యకాలంలో కూడా బంగారం ఎక్కువగా వచ్చినట్టు వస్తుంది. అంటే ఈ రావడం వల్ల పరిస్థితి ఏమన్నా మార్పు వచ్చిందా? అంటే ప్రభుత్వం మీద ఏదైతే కరెంటు ఖాతా లోటు అంటున్నారు కదా, అట్లాంటి పరిస్థితి ఏమన్నా వచ్చింది? అంటే ఫిజికల్ డెఫిసిట్, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ రెండు కూడా ఇబ్బందిగా ఉన్నాయి. కొద్దిగా ఈ మధ్య సడలించినా సరే ఏంటంటే అల్టిమేట్గా ఇంకా మనకి ఇంపోర్ట్ డ్యూటీ ఏమి రిలాక్స్ చేయలేదు ప్రస్తుతానికి. అలాగే భవిష్యత్తులో చేసే అవకాశం ఉందా? ఎందుకంటే రూపీ స్థిరంగా ఉంది కదా. డెఫినెట్గా అంటే రూపీ కూడా మనం చూసాము ఆల్మోస్ట్ ఆల్ అదో పాతాళం పడిపోయి అక్కడి నుంచి 59 దాకా వచ్చి మళ్ళీ ఇప్పుడు 61.5 అరౌండ్ నడుస్తుంది. సో రూపీ ఏంటంటే రూపీ రికూప్ అయితే మేబీ మన దగ్గర గోల్డ్లో కరెక్షన్ అనేది రావచ్చు, తద్వారా కొంత బయింగ్ మోడ్ అనేది బయింగ్స్ అనేవి కొంచెం ఎక్కువగా అవ్వచ్చు. బట్ అంటే ఇక్కడ మీరు ఇందాక చెప్పినట్టుగా ముడి చమురు ధరలు దాన్ని ఏం కంట్రోల్ చేయలేమన్నారు, కానీ ముడి చమురు ధరలు దాదాపు బిలో $90 కి దిగొచ్చాయి. చాలా పాజిటివ్. అట్లాంటప్పుడు ఈ అంటే బంగారం మీద కొంచెం ఆంక్షలు ఎత్తివేసి దిగుమతి సుంకాన్ని ఏమైనా తగ్గించే పరిస్థితి కనపడుతుంది. డెఫినెట్గా రానున్న కొన్ని నెలల్లో డెఫినెట్గా ఆ వేలో ఆలోచిస్తామని చెప్పి ఫైనాన్స్ మినిస్ట్రీ వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇప్పటికే ప్రభుత్వం ఆ దిశగా కొన్ని చర్యలు అయితే చేపడుతుంది. మొత్తం ఒకేసారి రిమూవ్ చేయకపోవచ్చు, గ్రాడ్యువల్గా స్టేజెస్లో చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. శిరీష గారు చెప్పినట్టుగా, వేణుగోపాల్ గారు చెప్పినట్టుగా బంగారం మీద ఒకవేళ ప్రభుత్వం ధరలు తగ్గించే అవకాశం ఉందంటారు. అంటే బంగారం ఒకవేళ దిగి వస్తే ఇప్పుడున్న దీంట్లో ఇంకొక 2,000-3,000 రూపాయలు దిగి వస్తే ఒక మహిళగా మీరు అంటే బంగారాన్ని కొంటారా, బంగారంలో ఇన్వెస్ట్ చేస్తారా? కంపల్సరీ ఆడవాళ్ళకి కావాల్సింది బంగారం సార్, కాబట్టి 100% బంగారమే తీసుకుంటాం సార్. అంటే ఒకవేళ దిగితే అంటే బంగారం నగ రూపంలో అయితే మనం ఏదైనా ఫంక్షన్స్ అలా వెళ్ళినప్పుడు పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది కాబట్టి అలా నగ రూపంలోనే తీసుకుంటాం సార్. అంటే ఇప్పుడు వరకు ఉన్న దాంట్లో చాలా మంది అనుకుంటున్న దాంట్లో, ఎందుకంటే ఎనలిస్టులు ఎప్పుడు చెప్తుంటారు విషయం ఏంటంటే బంగారం మీద ఒకవేళ పెట్టుబడి పెడితే అది డెడ్ ఇన్వెస్ట్మెంట్ గానే భావిస్తారు, దాన్ని కాకుండా ఇంకో దాంట్లో పెడితే ఎక్కువ లాభం వస్తుందని చెప్పినా కూడా మహిళలు బంగారానికి ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తారు? దాంట్లో ఇన్వెస్ట్మెంట్ అది ఉంటుంది కదా సార్ మన దగ్గర. ఎప్పుడు మనం వేరే దాంట్లో ఏమైనా పెడితే ఏదైనా వ్యాపారంలో పెడితే నష్టపోవచ్చు అనే ఒక భావన ఉంటుంది కాబట్టి 100% గోల్డ్లో పెడితే మనకి గోల్డ్ అనేది ఎక్కడికి పోదు, అది అలానే ఉంటుంది. సో దానికి ఎక్కువ మహిళలు ఇంపార్టెన్స్ ఇస్తారు సార్. దీని ముందు ఒకసారి చూద్దాం. బంగారాన్ని ఆభరణంగానే కాదు, చాలామంది పెట్టుబడిగా కూడా చూస్తారు. బంగారంలో ఇన్వెస్ట్ చేస్తే లాభాలు వస్తాయా, పెట్టుబడి పెడితే ఏ రూపంలో పెట్టాలి, చాలామంది ఇదే కన్ఫ్యూజన్లో ఉన్నారు. గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ కోసం అందుబాటులో ఉన్న ఆప్షన్స్పై ఓ స్పెషల్ స్టోరీ చూద్దాం. భారతీయులకు బంగారం అంటే మోజు. తళతళలాడే పుత్తడిని కొనాలని ఎవరికైనా అనిపిస్తుంది. 2 ఏళ్ల క్రితం 33,000కు చేరినప్పుడు కూడా బంగారం కొనుగోళ్లు తగ్గలేదు. పుత్తడి ధరల్లో 2 ఏళ్ల నుంచి కరెక్షన్ మొదలైంది. రికార్డు సృష్టించిన పసిడి ఒక్కసారిగా 25,000 రూపాయలకు పడిపోయింది. బంగారాన్ని నమ్ముకుని 2 ఏళ్ల క్రితం ఇన్వెస్ట్ చేసిన వాళ్లందరికీ ఇది పెద్ద దెబ్బే.
చాలా మంది బంగారాన్ని బిస్కెట్లు, కడ్డీలు, కాయిన్ల రూపంలో కొంటారు. ఇప్పటి పరిస్థితుల్లో ఫిజికల్ గోల్డ్ను కొంటే అంతగా ప్రాఫిట్ ఉండకపోవచ్చు అంటున్నారు పర్సనల్ ఫైనాన్స్ అడ్వైజర్లు. బంగారం పెట్టుబడిగా ఇప్పుడు చాలా ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయంటున్నారు. ఈటీఎఫ్ల లాంటి రకరకాల ఆప్షన్స్ ముందున్నాయంటున్నారు. అయితే ఏ ఫామ్లో ఇన్వెస్ట్ చేయాలనేదే అందరినీ తొలిచే ప్రశ్న. బంగారు ఆభరణాలు, కాయిన్లను సందర్భాన్ని బట్టి పెట్టుబడి పెడితే మంచి ఫలితాలుంటాయంటున్నారు అడ్వైజర్లు. 22 క్యారెట్లు, 24 క్యారెట్ల రూపంలో అందుబాటులో ఉండే గోల్డ్ కాయిన్స్ ను అమ్మేటప్పుడు కొంత ఇబ్బంది ఉంటుంది. ప్యూర్ గోల్డ్ ను కాయిన్స్ రూపంలో బ్యాంకుల నుంచి కొనుగోలు చేయొచ్చు, కానీ వాటిని బ్యాంకులకు తిరిగిచ్చి డబ్బు చేసుకోలేం. జ్యువెలరీ షాపుల్లో కాయిన్స్ ను పెద్దగా ఎవరూ కొనరు. ఒకవేళ కొన్నా మార్కెట్ రేటు కన్నా తక్కువకు అమ్మాల్సి ఉంటుంది. ధర తగ్గితే ఎక్కువగా నష్టపోవాల్సి వస్తుంది. మార్కెట్లో రేటు పెరిగితే మాత్రం లాభాల పంటే. గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ రూపంలో పెట్టుబడి పెట్టడం మరో పద్ధతి. ఇందులో బంగారం ఫిజికల్ గా కాకుండా పేపర్ పైనే లావాదేవీలు జరుగుతాయి. 1 గ్రాము నుండి ఎంతైనా ఈటీఎఫ్లలో పెట్టుబడి పెట్టొచ్చు. స్టాక్ మార్కెట్లో లాగా ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనడం, అమ్మడం ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ లో ఉన్న ఫెసిలిటీ. కానీ దీనిలో ఉన్న నెగటివ్ థింగ్ ఏంటంటే యూనిట్ల రూపంలో కొన్న బంగారాన్ని వస్తువు రూపంలో తీసుకోవడం కుదరదు. ఆన్లైన్లో కూడా బంగారంపై ఇన్వెస్ట్ చేయొచ్చు. ఆన్లైన్ ద్వారా యూనిట్ల రూపంలో కొన్న బంగారాన్ని మనం కావాలనుకున్నప్పుడు ఫిజికల్ గా తీసుకోవచ్చు. అలా తీసుకున్న బంగారానికి ధర పెరిగింది అనుకున్నప్పుడు ఆన్లైన్లోనే అమ్మొచ్చు. బంగారంలో పెట్టుబడి పెట్టడానికి ఉత్తమమైన మార్గాలివి. అయితే ఎందులో పెట్టుబడి పెట్టినా మొత్తం పోర్టుఫోలియోలో బంగారంపై 15% మించి మాత్రం పెట్టుబడి పెట్టడం మంచిది కాదంటున్నారు మార్కెట్ అనలిస్టులు. బంగారంపై వడ్డీ రాదు, ఇందులో ధర పెరిగితేనే లాభమని ఇన్వెస్టర్లు గుర్తుంచుకోవాలి. వేణుగోపాల్ గారు, ఇప్పుడు చూసిన దాని ప్రకారంగా గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ గతంలో కొద్దిగా బాగా రిటర్న్స్ ఇచ్చాయి. ఎందుకంటే మీరు ఇందాక చెప్పినట్టుగా 23% గత 10 ఏళ్ళుగా ఇచ్చాయి. లాస్ట్ 2 సంవత్సరాల నుంచి రిటర్న్స్ రావట్లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ గోల్డ్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడం కరెక్టా, లేకుంటే ఇంకో ఆప్షన్ ఏమైనా ఉందా? అంటే అపార్ట్ ఫ్రమ్ ఫిజికల్గా మనం ఇందా మీరు చెప్పినట్టుగా కాయిన్స్ రూపంలోనో, కడ్డీల రూపంలో, ఇట్లాంటి ఫిజికల్ ఆర్నమెంట్స్ రూపంలోనో కాకుండా మనకి మ్యూచువల్ ఫండ్స్ రూపంలో కూడా మనం గోల్డ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒక 500 రూపీస్ పర్ మంత్ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళే వెసులుబాటు కూడా మ్యూచువల్ ఫండ్స్లో ఉంది. ఇంకోటి ఏంటంటే ఇది కాకుండా ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్స్. సో ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్స్లో ఏంటంటే 1 గ్రాము గోల్డ్ బయట మార్కెట్లో కొనలేము కాబట్టి ఎప్పుడంటే అప్పుడు అక్కడ ఏంటంటే అక్కడ కొనే వెసులుబాటు ఉంది కాబట్టి 1 యూనిట్ అంటారు అక్కడ. సో 1 యూనిట్ ఈక్వల్ టు 1 గ్రామ్ ఆఫ్ గోల్డ్. సో మీరు ఒకవేళ ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్లో కొనాలంటే కంపల్సరీగా డిమాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ అనేది కంపల్సరీ కావాలి. సో మీకున్న ట్రేడింగ్ అకౌంట్లో 1 గ్రాము 2 గ్రాములు మీ దగ్గర ఉన్న ఆ మంత్లో ఉన్న సర్ప్లస్ని బట్టి మీరు కొనుక్కుంటూ వెళ్తారు, వాటిని డిమాట్లో భద్రపరుచుకుంటారు. ఇది ఎలక్ట్రానిక్ మోడ్లో గోల్డ్ కొనడం, అమ్మటం. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం యూ కెన్ ఎంటర్ అండ్ ఎగ్జిట్ అనమాట. ఇందాక చెప్పినట్టుగా దాంట్లో గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్లో పెడితే ఫిజికల్గా మనకు కావాల్సినప్పుడు గోల్డ్ అవసరం అనుకుంటే తీసుకోలేము. మళ్ళీ అది అమ్మేసో వచ్చిన డబ్బుతో గోల్డ్ కొనాల్సి ఉంటుంది. అట్లాగే ఈ మధ్య వచ్చిన కొత్తగా ఆన్లైన్లో గోల్డ్ పర్చేజ్ అన్నది కావాలనుకుంటే అందులోనే అమ్మేసుకోవచ్చు, కావాలనుకుంటే ఫిజికల్. అంటే ఈ స్కీమ్ ఎట్లా బెనిఫిట్ అవుతుంది? యాక్చువల్గా పెట్టారు కానీ అది ఇంకా అంత ఫెమిలియర్ అవ్వలేదు, పాపులరైజ్ అవ్వలేదు. బట్ నాకు తెలిసి ఏంటంటే నేను అడ్వైజ్ చేసే 2 థింగ్స్ ఏంటంటే ఎవరైనా సరే చిన్న మధ్య కుటుంబంలో నెక్స్ట్ 5 ఇయర్స్కో 10 ఇయర్స్కో ఇట్లా ఒక లాంగ్ టర్మ్ టైం హారిజన్తో గోల్డ్ను అక్యుములేట్ చేద్దాము. ఒక 5-10% లేకపోతే మ్యాక్సిమం 15-20% గోల్డ్లో మనం మిగులు మొత్తాలను తీసుకెళ్ళి పెడదాము పిల్లల కోసం లేకపోతే మన కోసం అనుకుంటే వాళ్ళు ఫిజికల్ గోల్డ్ నిజంగా ఎవరికైతే నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లో ఫంక్షన్స్ ఉన్నాయో, పెళ్ళిళ్ళు ఉన్నాయో, ఇట్లాంటి ఎవరైతే ఫ్యామిలీ అకేషన్స్ ఉన్నాయో వాళ్ళు డెఫినెట్గా బంగారాన్ని ఫిజికల్గానే కొనుక్కోవాలి, తప్పదు. అలా కాకుండా ఇన్వెస్ట్మెంట్ వ్యూలో చూద్దాం, మేబీ ప్రాఫిట్ లాస్ దీంట్లో చూద్దాం, మిగిలిన అసెట్స్ లాగా లైక్ షేర్స్ లాగా, మ్యూచువల్ ఫండ్స్ లాగా, లేకపోతే ఇంకొక దీనిలాగా దీని ఒక ఇన్వెస్ట్మెంట్ వ్యూతోనే చూద్దాం అనుకుంటే డెఫినెట్గా మ్యూచువల్ ఫండ్స్లో నెలకు 500 రూపాయలు పెట్టుకుంటూ వెళ్ళొచ్చు. ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు ఇంకా పెంచుకోవచ్చు. లేదంటేనేమో ఈటీఎఫ్ రూపంలో
కొనుక్కుంటూ వెళ్ళొచ్చు. అక్కడ 1 గ్రామ్ గోల్డ్ 1 యూనిట్గా ఉంటుంది. సో మీరు ఎంత కొనగలిగితే అంత కొనుక్కుంటూ వెళ్ళొచ్చు. లేదు ఎప్పుడైతే మార్కెట్ ఫాల్ ఉంటుందో అప్పుడు ఆ ఫాల్లో పిక్ చేయడం, బాగా ప్రైస్ రిక్కువైనప్పుడు పెరిగినప్పుడు అప్రిసియేషన్ వచ్చినప్పుడు మళ్ళీ బయట రావడం, ఇట్లా చేసుకుంటూ కూడా వెళ్ళొచ్చు. లేదు అంటేనేమో ఒక 5 ఇయర్స్కో 10 ఇయర్స్కో కొంత అక్యుములేట్ చేసి ఎప్పుడైతే మీకు నిజంగా అమ్మాయి పెళ్ళి నెక్స్ట్ 10 ఇయర్స్లో ఉంది, సో ఇప్పుడు ప్రతి నెల 1 గ్రామ్ గోల్డ్ కొంటున్నారు, లేకపోతే ప్రతి నెల ఒక 500 రూపాయలు సిప్ రూపంలో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు గోల్డ్లో. ఇట్లా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళి మీకు నిజంగా రిక్వైర్మెంట్ ఎప్పుడైతే ఉంటుందో ఆ రిక్వైర్మెంట్ టైంకి ఇవన్నీ కూడా రియలైజ్ చేసుకొని ఫిజికల్ మార్కెట్లోకి వెళ్ళి మీరు ఏది ఆర్నమెంట్స్ కొనాలంటే ఆర్నమెంట్స్ కొనవచ్చు, లేకపోతే ఇంకేదన్నా కాయిన్స్ రూపంలో అంటే కాయిన్స్ రూపంలో అట్లా కొనుక్కుంటే అదొక వేణుగోపాల్ గారు, డిస్కషన్లో చాలామంది చూస్తున్నారు, అలాగే డిస్కషన్ చూడని వాళ్ళకి కూడా ఒక కీలకమైన అంశం ప్రతి ఒక్కరు వెయిట్ చేసేది ఏంటంటే బంగారం ప్రస్తుత పరిస్థితుల్లో చాలా ఊహాగానాలు ఉన్నాయి మార్కెట్లో, బంగారం ధర దిగి వస్తుంది అన్నది. అది 25,000 అని కొంతమంది చెప్తున్నారు, 23,000 స్థాయికి కూడా పడిపోవచ్చు. ఆ స్థాయికి పడిపోయే పరిస్థితులు ఉన్నాయా? అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్లో 30-35% పడ్డదండి. 1920 to 1240 అనుకోండి, లేకపోతే మొన్నట్లాగా 1180. సో 30-35% ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పడ్డప్పటికీ మన దగ్గర 33,000 దాకా వెళ్ళింది, గట్టిగా 27,500 దాకా మొన్న 26,000కి వచ్చినప్పటికీ మోరార్లెస్ 27-28 మధ్య స్వింగ్ అవుతుంది. సో ఇక్కడ అంత పడలేదు. బయట మార్కెట్స్లో 30-35% పడితే ఇక్కడ అంత మేర పడలేదు. ఎందుకు పడలేదు అంటే రూపీ ఒకటి మనకి వీక్గా ఉంది. ఇఫ్ రూపీ కనుక స్ట్రెంగ్తన్ అయితే, అంటే ఇప్పుడు 61-61.5 దగ్గర నుంచి రూపీ కనుక 56-55కి వస్తే నేను చెప్తాను డెఫినెట్గా మిగిలిన సినారియో గ్లోబల్గా ఇలాగే ఉండి, అన్ని పరిస్థితులు ఇలాగే ఉండి, గ్లోబల్ ఎకానమీస్ ఇంటర్నేషనల్గా గోల్డ్ ప్రైస్ అలాగే ఉండి, ఇక్కడ కనుక రూపీ కనుక బలపడితే డెఫినెట్గా 25,000, 23,000, ఈవెన్ 22,000 కూడా చూడొచ్చు. బట్ సినారియో అలా లేదు. రూపీ ఏది ఎలా ఉన్నా కూడా రూపీ దగ్గర 59-58 రావడమే చాలా కష్టంగా ఉంటుంది. మళ్ళీ అక్కడి నుంచి వచ్చి కూడా మళ్ళీ జారీ వెళ్ళిపోతుంది, వెనక్కి వెళ్ళిపోతుంది, వీక్ అవుతుంది. సో నా వ్యూ ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడు మొన్న యూరప్ అన్సర్టనిటీ అన్నారు. యూరప్ అన్సర్టనిటీ అనగానే వెంటనే 1180కి వచ్చిన బంగారం కాస్త 1240-1250కి షూటప్ అవడం చూసాం. అంటే మీరు ప్రపంచంలో ఎక్కడైనా సరే అంటే ఆర్థిక అనిశ్చితి ఉన్నా, లేదు అంటే కరెన్సీస్ అన్సర్టెన్గా ఉన్నా, వీక్గా ఉన్నా కూడా వెంటనే గోల్డ్లో డిమాండ్ పెరుగుతుంది. అలాగే ఈక్విటీ మార్కెట్స్ అన్సర్టెన్గా ఉన్నా గోల్డ్లో డిమాండ్ పెరుగుతుంది. సో కంటిన్యూస్గా పెరిగిన ఈక్విటీ మార్కెట్స్ ఫాల్ కనుక స్టార్ట్ అయితే చివరిగా ఒక్క వేణుగోపాల్ గారు, ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఈ రేట్లో గోల్డ్ కొనమని సజెషన్ ఇస్తారా, లేకుంటే కొంచెం ఆగిన తర్వాత కొనమంటారా? అదే అంటే ఇమ్మీడియట్గా రిక్వైర్మెంట్ ఉంటే మటుకి డెఫినెట్గా తీసుకోవడం బెటర్ అండి. అదర్వైజ్ మటుకి ఏంటంటే స్టేజెస్లో కొనడం అడ్వైజబుల్. నేను చెప్పే మెయిన్ పాయింట్ ఏంటంటే గోల్డ్ అనేది ఇంటర్నేషనల్ సినారియోస్తో ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్ డ్రైవ్ చేస్తాయి కాబట్టి, ముఖ్యంగా ఇప్పుడు దాకా పెరిగిన స్టాక్ మార్కెట్స్ పడిపోతేను, ఇప్పుడు దాకా స్ట్రాంగ్గా ఉన్న అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలితేను, ఇప్పుడు దాకా బలంగా ఉన్న డాలర్ ఇండెక్స్ వీక్ అయితేను, ఇలాంటి తరుణంలో మటుకి గోల్డ్ వెంటనే పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అదర్వైజ్ మటుకి గోల్డ్ కొంత సైడ్ వేస్ మోడ్లో విత్ వీక్ బయస్తో ఉండడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి కొద్దిగా ఎవరైతే లాంగ్ టర్మ్ టైం ఫ్రేమ్తో కొనాలనుకుంటున్నారో వాళ్ళు స్టేజ్లో కొనుక్కుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడ కూడా స్టార్ట్ చేయొచ్చు, బట్ స్టేజ్లో కొనుక్కుంటూ వెళ్ళొచ్చు. రూపీ కనుక బలపడితే మటుకి డెఫినెట్గా గోల్డ్ ఇంకా మన దగ్గర కూడా కరెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందని చెప్పి నేను చెప్తాను. థ్యాంక్స్ అండి వేణుగోపాల్ గారు, అలాగే థ్యాంక్స్ అండి శిరీష గారు చర్చలో పాల్గొన్నందుకు. మొత్తంగా ధన్తేరస్ రోజు ఒక పవిత్రమైన రోజుగా భావించి ఇప్పటివరకు చాలామంది గోల్డ్ కొనడానికి షాపులో సిద్ధంగా ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి కూడా అడ్వైస్ ఇస్తుంది అనలిస్ట్ గారు అంటే బంగారం ఈ పరిస్థితిలో ఎంతో కొంత సాధ్యమైనంత వరకు కొని పెట్టుకోండి. పెద్దగా తగ్గే పరిస్థితి కనబట్టలేదు. అంతర్జాతీయ పరిస్థితులను పరిగణలోకి తీసుకున్నా, దేశీయ పరిస్థితులను పరిగణలోకి తీసుకున్నా. ఇది ఇవాల్టి బంగారం మీద చర్చ. స్టే ట్యూన్ టు V6 న్యూస్.